అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి. తీవ్రమైన తలనొప్పితో కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. చాలా రిపీటెడ్‌గా తలనొప్పి రావడం. కొంతమందికేంటంటే ఒకవైపు తలలో లెఫ్ట్ సైడ్ రావడం, లేదా రైట్ సైడ్‌కి తర్వాత వెళ్ళడం, లేదా రైట్ సైడ్ రావడం, లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళడం. ఇట్లాంటి పెయిన్ వస్తది. కొద్దిమందిలో పెయిన్ తీవ్రత పెరుగుతూనే వాళ్ళు చూపు మందగించినట్టు అనిపించడం, లేదంటే ఒకసారి వామిటింగ్ సెన్సేషన్ రావడం, లేదంటే వామిటింగ్స్ అయిపోవడం. ఇటువంటి లక్షణాలతో చాలామంది సఫర్ అవుతుంటారు. అసలేంటిది? ఎందుకు ఇంత తీవ్రమైన తలనొప్పొస్తది? దీన్నేమంటాము? దీనికి గల లక్షణాలేంటి? ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, మెయిన్‌గా తీవ్రమైన తలనొప్పి, లేదంటే పార్శ్వపు నొప్పి, ఒకవైపు వచ్చేటటువంటి తలనొప్పి, వన్ సైడెడ్ హెడేక్. ఈ విధమైనటువంటి హెడేక్‌తో పాటుగా కొంచెం డిజీనెస్, లేదంటే బ్లర్రింగ్ ఆఫ్ విజన్, అంటే మనకి చూపనేది ఒక్కోసారి సరిగ్గా కనిపించకపోవడం గానీ, దీంతో పాటుగా వామిటింగ్ సెన్సేషన్, లేదంటే వామిటింగ్స్ అయిపోవడం. ఈ విధమైన లక్షణాలు ఉంటే దీన్ని మనం మైగ్రేన్ హెడేక్‌గా చెప్పాల్సొస్తది. సో, మైగ్రేన్ అనేటటువంటిది ఒక మేజర్ సింప్టమ్. సో, ఇది ఒక డిసీజ్‌గా కాకుండా ఒక మేజర్ సింప్టమ్‌గా చూడాలి. దీంట్లో మళ్ళీ అగైన్ కొన్ని రకాల సింప్టమ్స్ అసోసియేటెడ్‌గా ఉంటాయి. ఇవన్నీ కనిపించేటప్పుడే దీన్ని మైగ్రేన్‌గా ఎక్కువ శాతం చెప్పాల్సొస్తది. సో, మైగ్రేన్‌కి గల కారణాలేంటి? మైగ్రేన్ ఎవరిలో ఎక్కువగా వస్తది? ముఖ్యంగా చూసుకుంటే ఆడ, మగ రేషియో మనం చూసుకున్నామనుకోండి, ఎక్కువ శాతం ఆడవాళ్ళలో మైగ్రేన్ వచ్చే అవకాశాలుంటాయి. అండ్ దీంతో పాటుగా ఎవరైతే మెంటల్ స్ట్రెస్ తీసుకుంటారో, ఎక్కువ సెన్సిటివిటీకి గురయ్యేటటువంటి మనస్తత్వం కావచ్చు, శారీరక తత్వం కావచ్చు, వీళ్ళల్లో మైగ్రేన్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అతి ముఖ్యమైనది, మైగ్రేన్ వచ్చేటటువంటి వాళ్ళు మీరు బాగా గమనిస్తే వాళ్ళు చాలా తక్కువ వాటర్ తాగడం ఉంటుంది. అంటే ఎవరైతే వాటర్ తక్కువ తాగేటువంటి అలవాటు ఉన్నవాళ్ళలో మైగ్రేన్ అధికంగా వచ్చే అవకాశాలుంటాయి. ఈ మధ్యకాలం చూస్తున్నామంటే టీ, కాఫీలు బాగా అలవాటు పడతారు. టీ తాగితే తప్ప నాకు మైగ్రేన్ తగ్గదండి అని చెప్తారు. కానీ యాక్చువల్‌గా ఈ టీ ఏదైతే మనం అడిక్ట్ అయిపోతామో, ఈ మైగ్రేన్ అంటే కొంచెం తలనొప్పి వచ్చిన వెంటనే టీ తాగడం, దాంతో రిలీఫ్ ఫీల్ అవ్వడం, బట్ అగైన్ మళ్ళీ తలనొప్పి రావడం జరుగుతది. బట్ టీ మీకేం చేస్తదంటే డీహైడ్రేషన్ గురి చేస్తది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురి చేస్తది. తద్వారా మీకు మైగ్రేన్ హెడేక్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతది. సో, దయచేసి టీ, కాఫీల నుంచి చాలా వరకు బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే, ఎవరైతే టైమ్‌లీ మీల్ తీసుకోరో, ఎవరైతే సరైన నిద్ర సరిగా ఉండదో, ఎవరైతే విపరీతమైనటువంటి అంటే ఎండలో పనిచేసేవాళ్ళు, హీట్‌లో పనిచేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా వాళ్ళు అధికంగా హైడ్రేటెడ్‌గా లేకపోతే, వాటరు సరైనటువంటి సక్రమమైన విధానాలు తాగకపోతే గనక, కావాల్సినంత తీసుకోకపోతే ఖచ్చితంగా మైగ్రేన్ అనేది వచ్చే అవకాశాలుంటాయి. సో, మైగ్రేన్‌లో జరిగేదేంటి అంటే, మైగ్రేన్‌లో జరిగేది మనకి తలకి సంబంధించినటువంటి నరాలు ఏవైతే ఉంటాయో, అక్కడ వాటి మీద పడేటటువంటి ఒత్తిడి, సెన్సిటివిటీ అవి ఇరిటేట్ అవ్వడం జరుగుతది. ఆ ఇరిటేషన్ అనేది మీకు పెయిన్ రూపంలో బయటకొస్తది. ఆ పెయిన్ కంట్రోల్ అయ్యే వరకు కూడాను మీరు ఏ పని మీద దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి వస్తది. ఎక్కువ పెయిన్ వస్తే అది వామిటింగ్స్ అయిపోవడం, లేదంటే అసలు కొంచెం లైటు తట్టుకోలేకపోవడం, సౌండ్స్ తట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది ఆహారం కూడా తీసుకోలేరు. తీసుకుంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువైపోతాయని చెప్తారు, వామిటింగ్స్ అయిపోతాయని చెప్తారు. ఇవి చాలా తీవ్రమైనటువంటి మైగ్రేన్ యొక్క లక్షణాలు. అసలు ఈ మైగ్రేన్‌కి అసలు ట్రీట్మెంట్ లేదా? ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మైగ్రేన్‌తో సఫర్ అవుతున్నారు? ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి పేషెంట్స్ 5 ఇయర్స్ నుంచి మైగ్రేన్‌తో ఉందండి, 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్‌తో సఫర్ అవుతున్నామండి అని చెప్తారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా మైగ్రేన్‌తో సఫర్ అవుతారా? దీనికి క్యూర్ లేదా? అంటే కాదు, డెఫినిట్‌గా దీనికి క్యూర్ ఉంది. దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. బట్ చాలామంది చేసేటటువంటి మిస్టేక్ అనాలా? లేకపోతే వాళ్ళకి తెలిసిన విధానం అనాలా గానీ, ఇమ్మీడియేట్‌గా పెయిన్ కిల్లర్స్, తలనొప్పి టాబ్లెట్స్ వాడతారు. దాంతో రిలీఫ్ వస్తది. దాంతో వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. మళ్ళీ అగైన్ వస్తది. మళ్ళీ టాబ్లెట్ తీసుకుంటారు. బట్ ఇది ఎప్పటికీ మీకు పూర్తి రిలీఫ్ తీసుకురాదు. మళ్ళీ మైగ్రేన్ రాకుండా చేయలేదు. బట్ మైగ్రేన్ కంప్లీట్‌గా రాకుండా చేయాలంటే మీ యొక్క నెర్వ్ సెన్సిటివిటీ అనేది కంట్రోల్ అవ్వాలి. నెర్వ్ పైన ఇరిటేషను కంట్రోల్ అవ్వాలి. దీనికి తగ్గట్టుగా హోమియోపతి వైద్యం అనేది తీసుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క బాడీలో మీ యొక్క నెర్వ్ సెన్సిటివిటీని కంప్లీట్‌గా నార్మల్ చేసి, నెర్వ్ స్ట్రెంథెన్ చేసి, ఇరిటేట్ కాకుండా చేసి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి, మీ మెటబాలిజం కరెక్ట్ చేసి, మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడడానికి మార్గం చూపించొచ్చు. వీటితో పాటుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. అంటే హైడ్రేటెడ్‌గా ఉండాలి, టైమ్‌లీ మీల్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలి, అండ్ స్లీప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇవన్నీ కూడా కొన్ని మేనేజ్‌మెంట్ చేయాలి. ఈ మేనేజ్‌మెంట్ చేస్తా మీరు మీ బాడీకి తగ్గట్టుగా హోమియోపతి మెడిసిన్ వాడితే గనక, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మైగ్రేన్ అయినా కూడా మీకు పూర్తిగా నయమవ్వడం జరుగుతుంది.
ఎస్. మైగ్రేన్‌తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్‌కి వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి.